విశేషమైన అంశం ఇక్కడ. మనం ముందే చెప్పిన మాట మళ్ళీ ఆఖరి రోజు చెప్పుకుంటున్నాం. మానసిక పూజ బాహ్య పూజ కంటే 5 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ. అందుకు ఈ శ్లోకం నిత్యం చదువుకోవాలండి. చదువుకోవాలని చెప్పింది భగవత్పాదుల వారే. విశేషం నోటుకు రావడం చాలా సులభం, మాధుర్యం ఉంది కనుక వచ్చేస్తుంది. కనీసం భగవత్పాదుల వారు రచించిన 15 అది నిత్య పూజగా పెట్టుకుంటూ ఇవి కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది. హ్రీంకారత్రయ సంపుటేన మనున ఉపాస్యే, 3 హ్రీంకారములతో సంపుటము చేయబడిన మనున అంటే మంత్రము చేత, మనుహు అంటే మంత్రం, మంత్రము చేత ఉపాస్యే ఉపాసింపబడుదానా, 3 హ్రీంకారములతో కూడిన మంత్రము చేత ఉపాసింపబడుదానా అనడంలోనే పంచదశి మంత్రము చేత ఆరాధింపబడు తల్లి అన్నారు. ఇక్కడ పంచదశలో 3 హ్రీంకారములు ఉంటాయి. అంటే పంచదశలో శక్తి అక్షరాలు శివాక్షరాలు కలిసి ఉంటాయని చెప్పుకున్నాం కదా నిన్ననే అనుకుంటా. అమ్మ ఎప్పుడు శివశక్తి ఏకరూపిణి, శబ్దరూపంగా శివశక్తి ఏకరూపిణి, అది మంత్రం. యంత్రరూపంగా శివశక్తి ఏకరూపిణి. అందుకే 5 త్రికోణాలు 4 త్రికోణాలు శివశక్తి త్రికోణాలు అనుకున్నాం. ఇక విగ్రహ రూపంగా కూడా అమ్మ శివశక్తి ఏకరూపిణి. అందుకే మంత్రంలో శివశక్తులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. మంత్రం చేసేవారికి చాలా ప్రధానం. ఇందులో 3 కూటముల యందు కూడా కకారం ఉంటుందండి. కల్లా క్రీం బీజం ఇవి ఎలాగో చివరి 3 కూటములకి చివరికి వస్తుంది. కానీ కకారం 3 కూటములు ఉంటుంది, అది విశేషమైన అంశం. ఈ కకారం దేనితో వచ్చింది అంటే కత్రయం హద్వయం చైవ శైవోభాగ ప్రకీర్తితా శక్త్యక్షరాని శేషాని హ్రీంకార ఉభయాత్మకం అన్నారు. కా 3 మార్లు వస్తుంది, హా 2 మార్లు వస్తుంది. 2 మార్లు వచ్చే హకారం కూడాను మధ్యకూటములోనే వస్తుంది హకారం. ఈ 2 హకారాలు 3 కకారాలు శివాక్షరాలు శైవాక్షరాలు, ఇవి శివస్వరూపాలు. ఇక శక్త్యక్షరాన్ని శేషాన్ని, మిగిలినవన్నీ శక్త్యక్షరములే. ఇంకా మిగిలినవి ఏవేవైతే ఉన్నా ఏకారం కానీ ఈకారం కానీ సకారం కానీ లకారం కానీ ఇవి శక్త్యక్షరాలు. ఇక హ్రీంకారం ఉందే అది హ్రీంకారం ఉభయాత్మకం, హ్రీంకారం ఇద్దరిది అన్నాడు ఇక్కడ. కానీ భలే పంచుకున్నారండి. ఆవిడ కొన్ని ఈయన కొన్ని కలిపి 3, అవి కలిపి పంచదశి. దీన్ని బట్టి అక్షర